కబ్జాపై ఖాముష్. రెవెన్యూ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కబ్జాకోరల్లో కోపాకుల చెరువు చంద్రరావుపేటలో ఇది. ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు? చెరువు మొత్తాన్ని మింగిన ఆక్రమణదారులు, పట్టాలు చేసిన రెవెన్యూ అధికారులు, యథేచ్ఛగా వరి మొక్కజొన్న పంటల సాగు, చోద్యం చూస్తున్న ఐబీ అధికారులంట. రైతులను రాజును చేసే చెరువులను కాపాడడంలో అధికారులు మాత్రం శ్రద్ధ చూపటం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆక్రమణదారులకు కొంతమంది రెవెన్యూ అధికారులు అండగా నిలిచిన పట్టాలు చేస్తున్నారు. పట్టా చూపించి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నారు. ఇదేంటి మత్తడి భూమిలో పంటలు సాగు చేస్తున్న ఎవరైనా ప్రశ్నిస్తే పట్టా భూమి కాబట్టే పంటలు వేస్తున్నారని బెదిరిస్తున్నారంట. కాసులు కక్కుర్తిపడి ప్రస్తుత కాలంలో కొన్ని నాణ్యాలతో పాటు పలు రకాల కరెన్సీ నోట్లు కనుమరుగయ్యాయి. వాటిని దాచుకొని భవిష్యత్తు తరాలకు తాము వాడి నాణ్యాలు నోట్లు అని చెప్పుకుంటున్నాం. ఇదే మాదిరిగా రెవెన్యూ అధికారులు ఐబీ అధికారుల నిర్లక్ష్యంతో చెరువులు ఇలా ఉండేవి అని ఫోటోల రూపంలో చూపించుకోవాల్సిన పరిస్థితి దాపరించనుంది. ఎందుకంటే కాసులకు ఆశపడి చెరువులకే పట్టాలు చేసిన ఘనత కొంతమందిది. చెరువులకే పట్టాలు ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు. సాగు చేసుకున్న రైతులకు పట్టాలు చేయడానికి ధరణి నిబంధనలు, ఆక్రమణలకు గురైన కోపాలకు చెరువు శిఖం భూమిలో సాగు చేస్తున్న పంటలు, అడ్డు వచ్చిన రెవెన్యూ అధికారులకు చెరువులు కుంటలు గుట్టలకు పట్టాలు చేయడానికి నిబంధనలు ఎందుకు రాలేదో వారికి తెలియాలి. మత్తడిని ఆక్రమించుకొని సాగు చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని పట్టాలు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నారావుపేట మండల కేంద్ర శివారులోని సర్వే నెంబర్ 388లో కోపాకుల చెరువు సుమారు 360 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాని కింద 596 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతుంది. కానీ కొందరు రెవెన్యూ అధికారులకు డబ్బు ఆశ చూపి మత్తడి పరిధిలోని చెరువు శిఖం భూమికి పట్టాలు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం యథేచ్ఛగా మొక్కజొన్న వరి పంటలు సాగు చేసుకుంటున్నారు. చెరువు మత్తడి కింద భాగం కూడా ఆక్రమణకు గురైంది. ఇది రెవెన్యూ అధికారులకు తెలిసినా ఏమీ చేయలేకపోతున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అదే సామాన్యుడు చెరువులోకి వచ్చి భూమి దున్నితే అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిమానా వేసి నానా ఇబ్బందులకు గురి చేస్తారు. చెరువు భూమిని ఆక్రమణదారులు సాగు చేస్తున్న రెవెన్యూ ఐబీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటం లేరు? చెరువు కాపాడాల్సిన బాధ్యత వారికి లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్క కోపాకుల చెరువే కాదు, మండలంలోని పలు గ్రామాల్లో కుంటల్లో చెరువుల్లో ఇదే పరిస్థితి. ధనం ఉన్నోడిదే బలం అన్నట్టు సాగుతుంది వ్యవహారం. గత ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులు కుంటల్లో హద్దులు ఏర్పాటు చేస్తామని ఆర్భాటం చేసి వదిలేసింది. నూతన ప్రభుత్వంలోనైనా చెరువులు కుంటలకు రక్షణ కల్పించాలని, పట్టాలు రద్దు చేయాలని ఆయకట్టు రైతులు కోరుకుంటున్నారు. లేని పక్షం ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు రైతులు. అది చెరువులకే ఇచ్చేస్తున్నారంట. కోపాకుల చెరువుపై ఎన్ని కథనాలు వచ్చినా పట్టించుకోరా, చెరువుకే పట్టాలు ఇచ్చేసి వ్యవసాయం చేసుకోమంటున్నారు.